ప్రధాని మోదీపై ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల్లో అమరావతికి అన్ని రకాలుగా సంపూర్ణ మద్దతు ఇచ్చామని బహిరంగ సభలో చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధాని పలుకులు పచ్చి అబద్ధాలు అని విమర్శించారు. పిల్లికి భిక్షం వేసినట్లు 10 సంవత్సరాలలో మోదీ ప్రభుత్వం అమరావతికి ఇచ్చింది కేవలం 2,500 కోట్లు మాత్రమేనని తులసిరెడ్డి మండిపడ్డారు. 2015 అక్టోబర్ 22న విజయదశమి నాడు పార్లమెంట్ మట్టి యమునా నది నీటిని తెచ్చి అట్టహాసంగా ప్రజా సమక్షంలో రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారని, ఢిల్లీని మించిన రాజధానిని ఏర్పాటు చేస్తామన్నారు. 10 ఏళ్ల తరువాత చూస్తే ఉద్దండరాయుని పాలెం వద్ద వేసిన శిలాఫలకం రాయి కూడా లేదని సెటైర్లు వేశారు. అమరావతి అనేది ఇది ఒక రాజధాని కాదు, ఇది ఒక శక్తి. అమరావతి అనేది భారతదేశానికి ఒక ఇంజన్గా, గ్రోత్ ఇంజన్గా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. ఇదే మాటలు 2015 అక్టోబర్ 22న విజయదశమి నాడు పార్లమెంటు మట్టి యమునా నది నీటిని తెచ్చి మరో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి ఆయన ఒక పక్క ప్రజా సమక్షంలో ఏం చెప్పాడన్న నరేంద్ర మోడీ గారు, ఢిల్లీని తలదన్నే రాజధానిని ఆంధ్రప్రదేశ్కి ఇస్తానని చెప్పారు. ఢిల్లీని తలదన్నే. ఇప్పుడు పరిస్థితి మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేస్తున్నారు. కాబట్టి అమరావతి ఒక శక్తి అంట, దేశానికి ఒక గ్రోత్ ఇంజన్గా చేస్తా అంట. ఈ 10 ఏళ్లలో చేస్తా అంటే ఎవరిని వద్దన్నారా? నీకేమన్నా అడ్డుపన్నారా? కాబట్టి ఇది అతిశయోక్తి. మూడవది అప్పులు. అంటే అప్పులు ఇక్కడ విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రాజ్భవన్, సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి భవన్, హైకోర్టు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తీరాలి. షల్ ఇది చట్టంలో ఉంది. కానీ మీరు ఇచ్చింది కేవలం 2,500 కోట్లే కాబట్టి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం పోతా ఉంది. ఇప్పుడు 6,750 కోట్ల అప్పు వరల్డ్ బ్యాంక్ నుండి, 6,750 కోట్ల అప్పు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి, 11,000 కోట్ల అప్పు హడ్కో నుండి, 5,000 అప్పు కేఎఫ్ఐ జర్మనీ బ్యాంక్ నుండి, మొత్తం 29,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటారు. కానీ చట్ట ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలి. నువ్వు గ్రాంట్ ఇవ్వని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పుకు పోతుంది. ఆ అప్పు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలి అంటే